అందరికీ నమస్కారం. ఒక 2 రోజుల క్రితం జేపీ గారు దీక్ష చేస్తారని అనౌన్స్ చేయగానే చాలా సంతోషపడ్డా. మళ్ళీ ఒక నిజాయితీ గల వ్యక్తి మరొక్కసారి ప్రజల మధ్యలోకి వచ్చి వారి సమస్యల కోసం పోరాడుతున్నారని చాలా సంతోషపడ్డా. నిన్న అనంతపురం స్టార్ట్ అవుతున్నాను. చాలా మందిని అడిగాను మా సర్కిల్లో, జేపీ గారు దీక్ష చేస్తున్నారు, నేను వెళ్తున్నాను, మీరు కూడా మాతో పాటు రండి అని అడిగాను. అయితే వాళ్ళు ఏమన్నారంటే, అన్నా నువ్వు తెలంగాణ కదనే, నువ్వు తెలంగాణలో పుట్టినావు, తెలంగాణలో పెరిగినావు, అనంతపురం పోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు అని అడిగాను. అనంతపురం పోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆంధ్రాలో దీక్షలు చేస్తున్నారు కదా జేపీ సార్, అక్కడ పోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగి నేను వాళ్ళందరికి ఒకటే మాట చెప్పిన, ఫస్ట్ మొట్టమొదట మనం భారతీయులం, తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, బెంగళూరు అంతా తర్వాత, ఫస్ట్ మొట్టమొదట మనం భారతీయులం. 8 సంవత్సరాల క్రితం రోడ్డు మీద వెళ్తుంటే నేను ఒక స్పీచ్ ఇన్నా జేపీ గారు. ఆయన అప్పుడే ఈ అంశం మాట్లాడారు. ఏమన్నారంటే, తెలంగాణలో ఎవరికన్నా దెబ్బ తగిలితే రాయలసీమ వాళ్ళు బాధపడగలగాలి అని, కనీసం ఫీల్ అవ్వగలగాలి. ఆంధ్రప్రదేశ్ లో సమస్య ప్రజలకి ప్రాబ్లం వస్తే రాయలసీమలో ఫీల్ అవ్వగలగాలి అని. సో అప్పుడే 8 సంవత్సరాల క్రితం ఈ మాట చెప్పారు. చూడండి ఒకసారి లాస్ట్ 4 years ఏమైంది మన రాష్ట్రంలో. మా దగ్గరనేమో ఒక ఆయన శివరాజకీయాలు చేస్తున్నాడు, ఇక్కడ కూడా ఇంకొక ఆయన శివరాజకీయాలు చేసింది. ఒకటే జరిగింది, శివరాజకీయాలు జరిగినాయి మొత్తం రాష్ట్రంలో. అక్కడనేమో 4-5 సంవత్సరాలు ఒకటే మాట చెప్పి నాంచుకుంటూ వచ్చారు. ఏపీ ఎక్స్ప్రెస్ లో తెలంగాణ స్టార్ట్ అయింది, నాగ్పూర్ లో వెయిట్ చేస్తున్నది, కాజీపేటలో రెస్ట్ తీసుకుంటున్నది, హైదరాబాద్ లో పొద్దునే రీచ్ అవుతుందని 5 సంవత్సరాలు లాంచినారు. ఇప్పుడు అదే పరిస్థితి జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ ఏమంటున్నారు, సింగపూర్ చేస్తామని మనకి అరిచేతుల స్వర్గం కాదు, చిటికిన స్వర్గం చూపించినారు. ఇంకా 5 ఏళ్ళు ఇట్లానే నడుస్తారు. సింగపూర్ చేస్తున్నాము, సింగపూర్ చేస్తున్నాము, ప్రత్యేక హోదా ఇస్తామని నాస్తూనే ఉంటాం. దీనికి ఎక్కడో అక్కడ బ్రేక్ వేయాలి. ఆ బ్రేక్ వేయడం కోసం ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడం కోసం జేపీ గారు ముందుకు వచ్చారు. మీరంతా సహకరించాలి. ఈ మధ్య చూస్తున్నాం చర్చ అంతా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గురించి జరుగుతుంది. ఒక ఆయనేమో పచ్చని పొలాలు లావుకోవడం కోసం చాలా ట్రై చేస్తారు, చాలా బిజీగా ఉన్నారు. ఇంకొక ఆయనేమో ప్రతి వారం ఒక దీక్ష చేస్తున్నారు, అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒక దీక్ష చేసి పబ్లిక్ లోకి వెళ్తున్నారు. ఒక 4 సంవత్సరాల క్రితం ఏమో జనాల మధ్యలోకి వెళ్ళిపోయి జనాల్ని కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొని 100 దండాలు పెట్టుకొని మభ్య పెట్టడానికి ప్రయత్నం చేశారు. జనాలు నమ్మలేదు. ఈసారి మళ్ళీ అదే ప్రయత్నం జరుగుతుంది. నేను విన్నది ఇక్కడికి రాగానే కొంతమంది అంటున్నారు, నెక్స్ట్ జైలుకి వెళ్ళబోతున్నారు ఒక నాయకుడు, నెక్స్ట్ వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికి వాళ్ళ ఇంట్లో వ్యక్తి ఎమ్మెల్యే ఉండాలి, ఎవరైనా రాజీనామా చేస్తే ఆ స్థానంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిలబెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఇక్కడున్న పార్టీలు ప్రతి ఒక్కరు తమ ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్నాయి. కానీ జేపీ గారు పార్టీలకు అతీతంగా, ఇందాక పొద్దున్నే రాజని చెప్పారు, పార్టీలకు అతీతంగా ఈ ప్రజా సమస్య, ప్రజా ఉద్యమాన్ని పిలిచేయాలని అన్నారు. దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా, యువత అంతా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. జనరల్ గా యువత అంటే ఎలక్షన్ లో వాడటం వదిలేస్తారు నాయకులు. బీరు బిర్యానీ బైక్ ర్యాలీస్, అంతే. అక్కడనే ఇంకా మళ్ళీ తర్వాత యువత గురించి అసలు పట్టించుకో. కానీ ఇప్పుడు కరెక్ట్ టైం, మన భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లక్షల మంది యువత భవిష్యత్తు కోసం మనం ముందుకు రావాలి. ఇందాక సార్ చెప్పినట్టు ఈ 4 అంశాల మీద విస్తృతంగా చైతన్యాన్ని పెంపొందించుకోవాలి, రోడ్ల మీదకి రావాలి, ఒక పెద్ద మూవ్మెంట్ ని పిలిచాలి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలి. దీనికోసం ఇక్కడ ఉన్న ప్రజలంతా సిద్ధమవుతారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.